కరీంనగర్ శాఖ ప్రతి ఏటా ఇస్తున్న కాలేజీ పురస్కారం దాదాపు ఇప్పటికి 7 సంవత్సరాలు పూర్తయినాయి. 6వ 7 2024 సమావేశానికి ఇచ్చేసిన పెద్దలకు నా తోటి గౌరవితులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ పురస్కారాన్ని ఈ సంవత్సరం మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లాల నుంచి ఇస్తున్నాం. ఒక్కొక్క జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కొక్కరికి ఇవ్వాలని ఆలోచనతో ప్రారంభమైంది. ఈ కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా పెద్దలు మా తెలుసం అప్పటి బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు సుదర్శన వేలుసింగ్ గారికి ప్రథమంగా ఇచ్చి ఆతోనే కొనసాగిస్తున్నాం. రెండవది వెల్లి ఆదాయ గారికి ఇచ్చినాం. మూడవది వనపట్ల సుబ్బయ్యకు, 4 జిల్లా మహిళలకు, 5 తులసిరాములకు, 6వ ఇస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తెలంగాణ బతుకు కథల రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారిని ముఖ్య అతిథిగా ఇచ్చేసినాం. నిజంగా వారు రావడం మాకు చాలా గర్వకారణం. ఒక్కొక్క కన్నీటి చుక్కను వారు తెలంగాణకే కాదు, మన తెలంగాణ బతుకు గోసను భారతదేశ వ్యాప్తంగా వారి పుస్తకాలు ఎన్నో భాషల్లోకి అనువాదమై ఇక్కడ తెలంగాణ బతుకు చిత్రాలను భారతదేశం అంతా చూసేలా చేసిన పెద్ద అశోక్ గారికి హృదయపూర్వక స్వాగతం. కరీంనగర్ జిల్లా తెలంగాణ రచయితల సంఘం ద్వారా ఈరోజు విశిష్ట అతిథిగా విచ్చేసిన పెద్దలు వేణుశ్రీ సార్ గారు మా తెరసంకు మొదటి నుంచి వారు అండదండలుగా ఉండి ఎంతో సహకరిస్తున్నారు. త్వరలోనే ఈ 10వ తారీఖున వారి నాయక శతకం ఆవిష్కరణ, వారికి శుభాకాంక్షలు, స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం విశిష్ట ఇంకో అతిథిగా విచ్చేసిన అన్న కాండూరి వెంకటేశ్వర గారు తెలంగాణ రచయితల సంఘంకు బాధ్యుల సంగీత కార్యదర్శి ఉంటూ వారు విలువైన సేవలు అందిస్తున్నారు. ఈ మధ్యకాలం నుంచి మా ఊరి బాబు ద్వారా సాహిత్య మిత్రులందరికీ పరిచయమై వారికి స్వాగతం. పెద్దలు గజేందర్ రెడ్డి గారు పురస్కార గ్రహీత పరిచయం చేస్తున్నారు. వారు రాజిరెడ్డి గారి గురించి తెరసంకు వారు కూడా ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. గత 2023 పురస్కారాన్ని కూడా వారు అందించిన సేవలు చాలా ధన్యవాదాలు సార్. ఈ స్వాగతం. స్తంభంకాడి గంగాధర్ అన్నగారికి గోవింద్ సాంరాజ్ గారి గురించి పరిచయం చేయడానికి వారిని పిలవడం జరిగింది. మా ప్రధాన కార్యదర్శి శంకర్ ప్రసాద్ గారు, మహిళా కార్యదర్శి కేఎంపీ గంట గారికి స్వాగతం. పెద్దలు పప్పుల రాజిరెడ్డి గారు ఈ పురస్కారానికి వారు ఎందుకు మేము తీసుకున్నామంటే కాలోజీ భావజాలాలు ఎవరైతే ఆఖరి మండల గురించి ఆవేదన పడతారో, ఎవరైతే వాళ్ళ ఊరి ఉనికి గురించి బాధపడతారో, ఎవరైతే వాళ్ళ భాష సంస్కృతి గురించి తపన పడతారో వారిని ఈ పురస్కారాలు మొదటి నుంచి కూడా ఆ కోణంలో పరిశీలించి ఇచ్చినవి తప్ప వారి ఏదో ఎవరో చెప్తే ఇచ్చిన పురస్కారాలు కాదు. వారి సాహిత్యాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఇచ్చిన వాటిలో పెద్దలు పప్పుల రాజిరెడ్డి గారిని మేము ఈ పురస్కారాన్ని స్వీకరించిన 2024 అంకించిన వారు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముగిలి స్వామిరాజు గారు ఒక అనగారిన జీవితాన్ని వారు కవిత్వంగా చిత్రీకరించి వారి వృత్తిని, ప్రవృత్తిని సమపాలనలో నడిపిస్తూ నిజంగా వారి స్ఫూర్తిదాయకమైన జీవితం. నిజామాబాద్ జిల్లా నుంచి వారికి పురస్కారం ఇవ్వడం తెలంగాణ రచయితల సంఘం ధన్యవాదాలు సార్. మీకు మొదటి పురస్కారం ఇది. మేము కూడా చాలా సంతోషంగా అందిస్తున్నాం. ఇలాంటి ఎందుకంటే ఈ పురస్కారం ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యక్తి ఇవ్వడం అనేది నాకు మా తెలంగాణ నాకు చాలా ఇష్టమైన పని. ఎక్కడున్నా సరే వాళ్ళని వెతకడం తప్ప ఏదో పోటీ పెట్టో లేకుంటే పరిశీలించో ఇవ్వాలనుకోలేదు. తప్పకుండా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ రచయితల సంఘము కరీంనగర్లో ఉన్న ఒక ప్రత్యేక స్థానం ఉంది. అన్ని సంస్థలతోని అందరితోని సమన్వయంతో ముందుకు పోతున్న సంఘంలో మీ అందరి సహకారం ఉంటుందని తెలియజేస్తూ మా ప్రధాన కార్యదర్శి శంకర్ ప్రసాద్ గారు నివేదిక ఇస్తారని తెలియజేస్తారు.